వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ఫ్యాషన్. ఈరోజు నేను గ్రీన్ కీమా కర్రీ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. దానికి ఫస్ట్ కుక్కర్లో కీమా తీసుకున్నాను 1/2 kg. దానికి కొంచెం పసుపు, కొద్దిగా కారం, కొంచెం ఆయిల్ వేసాను. కొద్దిగా వెల్లుల్లిపాయలు, కొంచెం ఉల్లిపాయలు కొద్దిగా వేసాను. వేసి కుక్కర్ మూత పెట్టి వాటర్ వేసుకున్నాను. దాన్ని స్టవ్ మీద పెట్టి ఒక 5-6 విజిల్లు రానివ్వాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దానికి మనం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేను 1.5 వేసాను. కొంచెం అందులో కూడా వేసాను కుక్కర్లో. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం అందులో కొద్దిగా వేసాను. ఇప్పుడు ఆయిల్లో వేస్తున్నాను. కొంచెం ఆయిల్లో వేసి ఆనియన్స్ బాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇలా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇందులో కొంచెం మెంతి కూర వేసుకోవాలి. ఒక పిడికెడు. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మటన్లో, ఇట్లా కీమాలో మెంతి కూర వేయడం వల్ల చాలా బాగుంటుంది. కొద్దిగా ఒక పిడికెడు మెంతి కూర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. కలిపేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కాజు వేసుకున్నాను. అందులో ఒక 6 అలా కాజు వేసుకున్నాను. మంచి గ్రేవీ వస్తుంది రిచ్గా ఇలా కాజు వేయడం వల్ల. పచ్చిమిర్చి వేయాలి. మనము కారం వేయం, ఇది గ్రీన్ కీమా కాబట్టి సరిపడా స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇది కూడా ఒక కొంచెం పుదీనా ఇది సమానంగా వేసుకొని అందులోకి అల్లం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం ముక్క సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం, అలా కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. అది పేస్ట్ చేశాక బ్లాక్ కలర్ అవ్వకుండా ఉండాలంటే ఇలా నిమ్మరసం వేసుకోవాలి. గ్రీన్గా ఉంటుంది. ఇది ఇప్పుడు మిక్సీ పట్టాలి కచ్చాపచ్చాగా. కొంచెం పట్టాక కొద్దిగా కర్డ్ వేసుకోవాలి. మంచి గ్రేవీ కోసం ఒక 2-3 స్పూన్లు ఉంటుంది 1/2 kg కీమాకి. ఇదంతా ప్రాసెస్. మిక్సీ పట్టి పేస్ట్ చేసుకున్నది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. వేసుకొని మంచి పచ్చి వాసన పోయే వరకు మంచి ఆయిల్ పక్కకు వచ్చేవారు కొద్దిగా మంచిగా వేయించుకోవాలి. అన్నీ పచ్చివే కాబట్టి మంచిగా ఆయిల్లో వేయించుకోవాలి. ఇది గరం మసాలా, నేను ఇంట్లో చేసింది. గరం మసాలా వేసుకొని అందులో కొంచెం పెప్పర్ ఉంటుంది, అది కూడా స్పైస్ యాడ్ అవుతుంది గరం మసాలాలో. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకొని మూత పెట్టి బంగించుకోవాలి. ఇదిగో సపరేట్ అయ్యింది చూడండి ఆయిల్. అలా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, పచ్చివాసన ఉండకుండా. ఇప్పుడు మనం ఉడికించిన కీమాలో వాటర్ కూడా వేసుకుంటాం. వాటర్ సపరేట్ చేసి కీమా ఫస్ట్ వేసాను. వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా అలా కలిపేసుకోవాలి. ఆ పేస్ట్లోకి కీమా అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మనం
సాల్ట్ వేసుకోవాలి. ఇప్పటివరకు సాల్ట్ వేయలేదు, కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకొని మనం బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఎగ్స్ ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి. ఒక 5 మినిట్స్ ఉంచండి ఎగ్స్ వేసుకొని, కర్రీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. రోటీలోకి, రైస్లోకి, పరాటాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీగా ఒక 5 మినిట్స్ ఎగ్స్ వేసి 5 మినిట్స్ పెట్టండి. ఈ రెసిపీ మీకు మీరు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.